మొదలు కానున్న జగనన్న సునామీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వైఎస్సార్ జిల్లా పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఈ పర్యటనలో ఆయనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించనుంది. జగన్ తన పర్యటనను ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పణతో ప్రారంభించారు. అనంతరం పులివెందుల చేరుకొని అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 25న సీఎస్ఐ చర్చిలో జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొని క్రిస్మస్ సందేశం ఇవ్వనున్నారు. ఈ వేడుకలు ఆ జిల్లాలో ప్రజల ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపనున్నాయి. డిసెంబర్ 26న పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటారు. ప్రజల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతుంది. డిసెంబర్ 27న జగన్ పులివెందుల విజయ గార్డెన్స్ లో ఒక వివాహానికి హాజరై అనంతరం బెంగుళూరుకు పయనమవుతారు. జగన్ పర్యటన పట్ల వైఎస్సార్ జిల్లా ప్రజల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో ఆయన ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలపై చర్చించనున్నారు. మొదలు కానున్న జగనన్న సునామీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వైఎస్సార్ జిల్లా పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఈ పర్యటనలో ఆయనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించనుంది. జగన్ తన పర్యటనను ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పణతో ప్రారంభించారు. అనంతరం పులివెందుల చేరుకొని అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 25న సీఎస్ఐ చర్చిలో జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొని క్రిస్మస్ సందేశం ఇవ్వనున్నారు. ఈ వేడుకలు ఆ జిల్లాలో ప్రజల ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపనున్నాయి. డిసెంబర్ 26న పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటారు. ప్రజల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతుంది. డిసెంబర్ 27న జగన్ పులివెందుల విజయ గార్డెన్స్ లో ఒక వివాహానికి హాజరై అనంతరం బెంగుళూరుకు పయనమవుతారు. జగన్ పర్యటన పట్ల వైఎస్సార్ జిల్లా ప్రజల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో ఆయన ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలపై చర్చించనున్నారు.